ప్రభువు నామమునకు మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాలము మీకందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. ఈ దినము మిమ్మలను బలపరచు దేవుని మాట. ఆయన మిమ్మను గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. దేవుడు మన గురించి ఆయన ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి ఉన్నాడు. ఆయన మనలను లక్ష్యము చేయుచున్నాడు కనుక దేని గురించి చింతించవలసిన అవసరం లేదు. మన కుటుంబ పరిస్థితులు, పిల్లల భవిష్యత్తులు, అనారోగ్య పరిస్థితులు, ఆర్థిక సంబంధమైన ఇబ్బందులు, ఎన్నో బాధల చేత నలిగిపోతున్న వారు కోకొల్లలుగా కనబడుతున్నారు. ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకొందుమో అని చింతింపకుడి అని మత్తయి సువార్త 6వ అధ్యాయము 31వ వచనములో మనకు కనబడుతుంది. వాటన్నిటినీ సమకూర్చగలిగిన గొప్ప దేవుడు ఆయన. ఆయన మనలను గూర్చి చింతిస్తున్నాడు కాబట్టి మన చింత యావత్తు, మన బాధ, మన ఇబ్బంది సమస్తము దేవుని చేతికి అప్పగించినట్లయితే ఆయన మనకు నెమ్మదిని కలుగ చేస్తాడు. ఏ విషయంలో బాధపడుతున్నారో, ఆందోళన కలిగి ఉన్నారో ప్రతి పరిస్థితిని మన దేవుడు సరిచేయగలిగిన వాడు. మీ సమస్యలన్నిటి నుంచి దేవుడు మిమ్మను విడిపించి ఆయన మిమ్మను ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడవైన మా ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు. ఎన్నో సందర్భాలలో మా అనుదిన జీవితాలలో మేమెన్నో కొరతలను, కొదువలను కలిగి బాధపడుతున్నాం, చింతిస్తున్నాం. ప్రవ్వా, మా చింత యావత్తును తీసివేయగలిగిన దేవుడవు, మా పరిస్థితులన్నిటినీ మార్చగలిగిన గొప్ప దేవుడు మీరే ప్రవ్వా. మీ వైపు చూస్తున్నాం. మా ప్రియులెల్లరినీ జ్ఞాపకం చేసుకొని వారి సమస్యలన్నిటి నుంచి విడిపించండి. ఏ ఇబ్బందులు పడుతున్నారో, అనారోగ్య పరిస్థితులైనా, ఆర్థిక సమస్యలైనా, కుటుంబంలో ఉన్న పరిస్థితులైనా వాటన్నిటినీ మీరు సరిచేసి ప్రతి వారిని మీరు లేవనెత్తి గొప్ప కార్యాలు వారికి మీరు కలుగ చేయండి. వారి కుటుంబాలను ఆశీర్వదించుమని యేసు నామమున అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ములను దీవించునుగాక.